డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. చలో ఇయ్యాల కూడా ఎప్పటిలెక్కనే మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ముందుగా అయితే హెడ్లైన్స్ చూద్దాం పారి. ఇసుకదందా నడుస్తున్నదంటున్నాడు జేసీ. చంద్రబాబుకు షాక్ ఇచ్చిండు అక్రమ రవాణా చూసి. కవితకు వచ్చింది బెయిలు. సంబరాలు జరుపుకున్నారు బీఆర్ఎస్ నేతలు. అంగట్లు ఇస్తున్నారు ఫ్రీగా కూరగాయలు. దెబ్బకి ఎగబడ్డారు మస్తు మంది జనాలు. ప్రేమ సమాధి కట్టిండు భార్యకు. ఫిదా కావాల్సిందే ఈయన ప్రేమకు. కేసు రాయాలంటే అడిగిండ్రు స్వీట్లు. మరి ఇంత చీప అనుల్లా పోలీసులు. మా కూటమి సర్కారు పేదలకు కడుపు నిండా తిండి పెడతది, కాకపోతే గబ్బు నీళ్ళల్లా ప్లేట్లు కడుగుతాం అంతే. మా కూటమి సర్కారు విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తుంది, కాకపోతే అది తిన్నోళ్లకు ఫుడ్ పాయిజన్ అవుతుంది అంతే. మా కూటమి సర్కారు మస్తు సంక్షేమ పథకాలు ఇస్తుంది, కాకపోతే అందులో ఒక్కటి కూడా అమలు చేయం అంతే. ఇగో సేమ్ ఇట్లనే నడుస్తున్నదుల్లా ఏపీలా కూటమి సర్కారు పాలన. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు పెట్టి అన్నం తినడేమో కానీ వాళ్ళ దగ్గరున్న నీళ్ళల్లో ప్లేట్ల కడిగిచ్చే ప్లేట్ తీసుకొని తింటే 50,000 పెట్టినా ఆరోగ్యం మళ్ళా బాగా అవుతుందో కాదు అట్లున్నది. ఈ మురికి నీటిలో కడిగేసి అక్కడ పక్కనెట్టి అదే వడ్డేస్తున్నారండి. చూడండి, నాలాల నుంచి మురికి నీళ్లు పోతున్నట్టే ఎట్లున్నాయో. ఇంకా నయం ఆ నీళ్ళన్న మంచుకుంటాయి కావచ్చు, అంతకంటే అధ్వానంగా ఉన్నాయి ఇవి. అటువంటి నీళ్ళ నుంచి ప్లేట్లు తీసిస్తున్నారంటే అది తిన్నోళ్ళకే కాదు, తిందాం అనుకున్న వాళ్ళకి కూడా ఒకారం వస్తుంది కావచ్చు అన్నట్టు. ఒకారం అంటే యాదకొచ్చింది, ఇంకో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది పిల్లలు దవాఖాన పడ్డారో చూడు రే. నిన్న నైట్ తిన్న ఫుడ్ గురించి డౌట్స్ వస్తున్నాయి. అంటే స్టూల్ శాంపిల్స్ ఏమైనా తీసుకొని టెస్ట్ చేస్తే కరెక్ట్ గా తెలుస్తుంది. అంతవరకు అయితే పిల్లలకి సపరేట్ గా డిఫరెంట్ సోర్స్ నుంచి ఫుడ్, తర్వాత వాటర్ ఇవ్వడం జరుగుతుంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గురుకుల స్కూల్లో చదువుతున్న పిల్లలు వీళ్ళంతా తిండి తినుడుతోనే 60 మంది అస్వస్థతకు గురయ్యారు. అందరికి మోషన్స్, వామిటింగ్స్ ఆట. వెంటనే దవాఖానకు తీసుకుపోయి గ్లూకోజులు పెట్టించారు. అట్లుంటది మరి కూటమి సర్కార్లా. మొన్నటి దానిక ఎంత మంచి తిండి తిన్నారు, ఇప్పుడు ఎటువంటి తిండి తింటున్నారు. మొన్నటి దానికి ఎటువంటి చదువులు చదువుకున్నారు, ఇప్పుడు ఎటువంటి చదువులు చదువుకుంటున్నారు. అటు అన్నా క్యాంటీన్లో చూస్తే అట్లున్నది, ఇటు గురుకులంలో చూస్తే ఇట్లున్నది. ఇవన్నీ చూసి ముక్కు విదేలేసుకుంటున్నారు పబ్లిక్. కానీ చిత్రం ఏంటంటే అన్నా క్యాంటీన్లో గిసొంటి నీళ్ళల్లో పల్లెలు అడుగుతున్నారంటే వాళ్ళ మీద చర్యలు తీసుకొని మంచి నీళ్ళు పెట్టే తందుకు చూడాలనా. అట్లా కాకుండా కళ్ళ ముంగట అంత మంచి కనబడుతున్నా ఇది కుట్ర అని అంటున్నాడు లోకేష్. అంటే ఇక ఎట్లా నవ్వాలనో అర్థమైతలేదు. అసలు అంత మంచిగుంటే చేతులు కడిగే కాడ గన్ని నీళ్ళు ఎందుకు ఆగినట్టు దీని గురించి మాట్లాడాడు. ఇది కూటమి సర్కారు ప్రజలకు అందించే పౌష్టిక ఆహారం. అన్ని ఆతాను ముక్కలే అనిపిస్తున్నది. తెలుగుదేశం పార్టీ లీడర్ల వ్యవహారాలు చూస్తుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రవచనాలు చెప్పిండ్లు, అధికారంలోకి రాగానే అగడుబడ్డట్లు అమాంతం ఇసుక మీద పడి అడ్డగోలుగా దోసుకుంటున్నారు. ఈ ముచ్చట ఎవరో చెప్పుడు కాదు, వాళ్ళ పార్టీ లీడరే బయట పెట్టిండు. టీడీపీ లీడర్లే ఇసుక దందా చేస్తున్నారని గుట్టు రట్టు చేసిండు. నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఒక 25 మందే ఇసుక దొలుకుండేది. వాళ్ళందరూ నాకు ఆప్తులు, 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు. నేను మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. ఇన్నారు కదా టీడీపీ లీడర్లు చేస్తున్న దందా గురించి. తాడిపత్రి టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన ముచ్చట. ఉచితంగా ఇయ్యాల్సిన ఇసుకను తనకు కావాల్సిన మనుషులే అమ్ముకుంటున్నారని వాళ్ళ పార్టీ పరువు బజాట్లేసిండు. ఇన్ని దినాల సంధి ఉచిత ఇసుక పేరుతోని దోసుకుంటున్నారు అని వైసీపీ ఆరోపణలు చేస్తే ఏహే అట్లేం లేదు, అంత మంచిగానే ఉన్నదని జబ్బలు దర్చుకున్నారు టీడీపీ లీడర్లు. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే ఎల్లో గ్యాంగు చేస్తున్న లత్కోర్ పనుల గురించి బయటపెట్టిండు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లు మీ బండ్లు బయటికి రావు, ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలొద్దండి దయచేసి చెప్తున్నా. బాగలేదు, మీరే డబ్బులు చేసుకోవాలనా? నేనెంత పోగొట్టుకున్నా. ఇన్నారు కదా, మా పార్టీ వాళ్ళే నాకు కావాల్సిన వాళ్ళే ఇసుక అమ్ముకు దొబ్బుతున్నారు అని మొహమాటం లేకుండా చెప్పుకొచ్చిండు జేసీ సారు. మరి ఇప్పుడు చంద్రాలు సారు, లోకేశం సారు, కళ్యాణం సారు ఏమంటారో చూడాలే అని అంటున్నారు ఈ వార్త ఎరికైనోళ్ళు. ఆంధ్రప్రదేశ్కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఉన్నా వీళ్ళిద్దరికి మించిన అధికారాలు లోకేష్కున్నాయట.
ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. చంద్రబాబు పవన్ ఏం చెప్పినా ఏం ఆదేశాలు ఇచ్చినా షాడో సీఎం లాస్ట్కు ఓకే చెప్తేనే ముచ్చట ముందుకు పోతుందట. ఇంతకు మరి ఆ షాడో సీఎం ఎవరబ్బా అని డౌట్ వస్తున్నదా? డౌట్ ఎందుకు, లోకేష్ అని అనుకుంటున్నారు జనాలు. ఇంతకు విషయం ఏందంటే ఈ వార్తలకు పోయి పురాగా చూద్దాం పాండ్రి. లోకేష్ అన్న విహారయాత్రలకు పోయిండని ఏకంగా ఏపీ కేబినెట్ డేట్నే మార్చిందటనులో ఏపీ సర్కారు. ఓ రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు మొత్తం కొడుకు మీదకి వెళ్ళే నడవాలి. కొడుకు లేకుండా కేబినెట్ మీటింగ్ అయిందని చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశాలు వచ్చుడుతోటి మీటింగ్నే వాయిదా వేసిరట. దీంతోనే మీటింగుకు రెడీ అయిపోయిన మంత్రులు కొత్త సినిమాకు పోతే టికెట్లు దొరకని వాళ్ళు ఉత్త చేతులతో వెనుకకొచ్చినట్టే రావాల్సి వచ్చిందట. వాస్తవానికి ఆగస్టు 27వ తారీఖు నాడు కేబినెట్ మీటింగ్ జరగాలి. అందుకు అందరూ హాజరుపడాలని సీఎస్ కన్ఫర్మ్ చేస్తే లోకేష్ నాయుడు గారు వీకెండ్ శని ఆదివారాలతో పాటు సోమవారం కూడా విదేశీ టూర్లు ఉండుతోటి మంగళవారం మీటింగ్ టైంకు అందుకోలేడని వాయిదా వేసినట. అట్లని సీఎం కొడుకు లేకుండా కేబినెట్ వాయిదా వేయడం ఇప్పుడే కాదటంలో ఇప్పటికి 2 సార్లు జరిగిందట. అది కూడా మళ్ళీ ఇదే నెలల 2వ తారీఖు నాడు కేబినెట్ మీటింగ్ పెడితే అప్పుడు కూడా లోకేష్ వారు బయటి దేశాలనే ఉండేసరికి వాయిదా వేసినట. మరి లోకేష్ లేకుంటేనే కేబినెట్ మీటింగ్లు వాయిదా పడుతున్నాయి అంటే ఇక చంద్రాల సారు లోకేష్ ని ఎట్లా ముందుకు తెస్తున్నాడో అర్థమవుతున్నది. అదే వేరే మంత్రులు ఇట్లా అందుబాటులో లేకుంటే ఇట్లా వాయిదా ఎద్దురా, వస్తే మీటింగుకు రా, లేకుంటే ఆన్లైన్లో పాల్గొనని చెప్పకపోదురు. కానీ అదే లోకేష్ దగ్గరకు వచ్చేసరికి తేడా ఎందుకో అని అంటున్నారు కొందరు పబ్లిక్. అక్కొస్తున్నదాహో, కవితక్కొస్తున్నదాహో. ఢిల్లీ మందు కేసులా అరెస్ట్ అయ్యి ఇన్ని రోజులు జైలున్న కవితక్కకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చుడుతోని కవితక్క బయటికి రాబోతున్నది. అందుకే బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు మస్తు సంబరపడుతున్నారు. 165 రోజులు అంటే 5 నెలలు జైలున్న కవితక్క ఇక బయటకొచ్చేతందుకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ మందు కేసుల మార్చి 15న ఈడీ కవితక్కను అరెస్ట్ చేసింది. మళ్ళా అదే కేసుల ఏప్రిల్ 15న సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ఇక విచారణలు అయితేనే ఉన్నాయి. కోర్టుల బెయిల్ కేసులు వాయిదా పడతానే ఉన్నాయి ఇన్ని రోజులు. కాకపోతే మొన్నట్ల మనీష్ సిసోడియాకు కూడా బెయిల్ వచ్చింది కాబట్టి ఈసారి ఎట్లనైనా కవితక్కకు బెయిల్ వస్తుందని అందరు అనుకున్నారు. కేటీఆర్ సారును వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలైతే ఒక రోజు ముందే ఢిల్లీకి పోయిండ్రు. ఇక అనుకున్నట్టే బెయిల్ వచ్చేవోలే సంబరాలు చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు, బాంబులు వేల్చిండ్రు. అయితే కవితక్కకు బెయిల్ ఇచ్చేతందుకు కోర్టు 10 లక్షల పూచికత్తు అడిగింది. అట్లనే విదేశాలకు పోవాలంటే కోర్టు పర్మిషన్ తీసుకొని పోవాలి, విచారణ సంస్థలకు సహకరించాలి అని కండిషన్ పెట్టింది. ఇక అక్క హైదరాబాద్ లో అడుగు పెట్టుడుతోనే బీఆర్ఎస్ కార్యకర్తలు ధూమ్ ధామ్ గా ఆహ్వానం పలుకుతారు కావచ్చు. కానీ ఈ 5 నెలల్లోనే అక్క 11 కిలోల బరువు తగ్గిందట. పాపం ఎంత బాధపడి ఉంటదో లోపల. అసలే పానం మంచిగా ఉండట్లేదు అని మొన్నటిదానిక వార్తలు వచ్చినాయి. అందుకే అక్కను చూడాలని వాళ్ళ పార్టీ లీడర్లందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే కవితక్కను చెప్పున్నే కలవబోతున్నారన్నట్టు అభిమానులందరూ. కూరగాయల కోసం అంగట్లకు పోయినప్పుడు సంచి పట్టుకొని తిరుక్కుంటా ఒక కాడాగి, ఓ అక్క కిలో టమాటా ఎంత అని అడుగుడుతోనే వాళ్ళు చెప్పే రేటుకు మనకు చెమటలు పడుతుంటాయి ఒక్కోసారి. అట్లా చెప్తారు ధర. అసవంటి టైంలో మనం బేరమాడి ఏ గంతెక్కడిదక్క గింతకియ్య రాదు అంటే అబ్బో ఎప్పుడన్నా అంగడికి వచ్చిన మోఖమేనా కొండ మోఖమేనా అనుకుంటా నడు అని అంటుంటారు. రూపాయి కూడా తక్కువ చేయరు. అసవంటి అంగట్ల ఒక్కసారే కూరగాయలన్నీ ఫ్రీ 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 అని అంటున్నారు. ఆన్లైన్ షాపింగ్లో బిగ్ బిలియన్ సేల్ పెట్టిన దానికంటే బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు అన్ని కూరగాయలు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. బెండకాయ, దొండకాయ, పచ్చిమిరపకాయ, టమాటా ఇట్లా ఏ కూరగాయలు కావాలంటే ఆ కూరగాయలు ఎన్ని కావాలంటే అన్ని ఫ్రీ 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 అనేసరికి ఇగో ఇట్లా ఇంతమందే కబడ్డారు. ముల్లెలకు ముల్లలే ఎత్తుకపోయినరు. అగో ఈ అన్నలిద్దరైతే ఏకంగా పెద్ద గంపే ఎత్తుకపోతున్నారు కదా. మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోయి మా ఇష్టం మేము కూడా మీరేనా మాకు చెప్పేది కానీ వాళ్ళు ఇష్టం నానా బూతులు తిట్టున్నారు. దాని గురించి నిన్న నుండి మార్కెట్ బంద్ పెట్టినాము. ఆడోళ్ళు, మొగోళ్ళు, పిల్లలు ఇట్లా ఎవరికి ఎన్ని దొరుకుతాయని ముల్లెలు కట్టుకొని పోయినరు. ఒక్కొక్కరు కొంటపోయిన కూరగాయలు చూస్తుంటే నెల రోజులైనా ఒడవై కావచ్చు అనిపిస్తున్నది. పెద్దపల్లి మార్కెట్లో ముచ్చటిది. మరి ఎప్పుడు లేని గింత మంచి ఆఫర్ పెట్టినరేంది అంటే ఇది ఆఫర్ కాదు, అక్కడ అమ్మేటోళ్ళ నడమవుతున్న లొల్లి. ఇగో ఈ అన్న చెప్తాడేనండి అసలు ఈ ఆఫర్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో. కిలో 2 కిలోలు అమ్ముతారు, దాని వలన మాకు అదే రేట్ ఇస్తారు, చిల్లర కూడా అదే రేట్ అమ్ముతారు. దాని వలన మేము నిన్నటి నుంచి బంద్ చేసి ఉన్నాం. గదట మ్యాటరు.
హోల్సేల్ వాళ్ళు ఇటు వీళ్ళకు హోల్సేల్ రేట్కు కూరగాయలు ఇచ్చి వీళ్ళు రీటైల్కి అమ్ముతుంటే అదే హోల్సేల్ ధరలకు మళ్ళీ వాళ్ళే రీటైల్గా కూడా అమ్ముతున్నారట. ఇక మా దగ్గరికి ఎవరు వస్తారు కొనేదందుకు, అట్లనే ఆ రేటు మేమే ఇద్దామంటే మాకు పడదాయే, అందుకే ఉన్న కూరగాయలన్నీ ఫ్రీగానే పంచుతామని చెప్పి ఇగో ఇట్లా ఫ్రీ 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 అన్న వాళ్ళే అంగట్లున్న వాళ్ళంతా ఒక్కసారి ఎగబడ్డారు. ఇక వాళ్ళ దాంట్లో వాళ్ళకి అవుతున్న లొల్లి చేయబట్టి మొత్తానికి పబ్లిక్ మొన్నటిదాకా తక్కువ రేటుకు కూరగాయలు దొరికితే ఇవాళ ఏకంగా ఫ్రీగానే దొరికినాయి అన్నట్టు. చెప్పేటి శ్రీరంగ నీతులు, చేసేటి చెత్త పనులు. ఏపీలా టీడీపీ లీడర్లు ఇదే సూత్రం ఫాలో అవుతున్నారు. కొత్తగా ఏమన్నా చేస్తారేమోనని వాళ్ళని గెలిపిస్తే చెత్త రాజకీయాలు చేస్తున్నారు. ఒకరిని మించి ఒకరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కడపలో ఏమేందో మీరే చూడుల్లి. చూసిన్లా ఘనత వహించిన టీడీపీ లీడర్లు చేస్తున్న చెత్త పని. ఊళ్ళున్న చెత్తనంతా తీసుకొచ్చి మేయర్ సురేష్ బాబు ఇంటి ముందే గదల్లుతున్నారు. ఎందుకయ్యానంటే ఆ మేయర్ వైసీపీ పార్టీ, అందుకే ఇంకో ఇటువంటి లత్కోరు పనులు చేస్తున్నారు. ఆ చెత్తలోని 2-3 దినాల సందే నడుస్తున్నది. ఇక పవర్లున్న పార్టీ ఎమ్మెల్యే, అటు దిక్కు వైసీపీ మేయరు, ఇంకేమున్నది ఎమ్మెల్యే రూబాబు చూపెట్టుకోవాలి కదా. చల్ చెత్త కొంట పోయి మేయర్ ఇంటి ముంగట ఎయ్యిరి అని కార్పొరేటర్లను రెచ్చగొట్టింది మాధవిరెడ్డి. వాళ్ళు తానా అంటే వీళ్ళు తందానా అన్నట్టు చెత్త చెత్త చేసిండ్రు. ఎన్నికల ముందు నీకు 15,000 నీకు 15,000 అని ఇంటింటికి తిరుగుకుంటా హామీ ఇచ్చిండ్రు. గెలిచినాక ముచ్చటే ఎత్తుతలేరు. మరి మాకు ఇస్తామన్న 15,000 ఏమైనా అని జనాలందరూ చెత్త తీసుకుపోయి ఎవరింట్లో వేయాలి అని అడుగుతున్నారు నెటిజన్లు. వాళ్ళు అడిగేది కూడా కరెక్టే కదా. మరి షాజహాన్ స్టోరీ మనందరికి తెలుసు కదా. ఆయన ప్రేమకు గుర్తుగా ఏకంగా తాజ్ మహల్ నే కట్టిండు. ఇప్పుడు అదో చారిత్రాత్మక కట్టడమైంది. అయితే సేమ్ అట్లనే హన్మకొండలో కూడా ఓ అన్న ఆయన ప్రేమకు గుర్తుగా ఓ ప్రేమ సమాధి గట్టి మరో షాజహాన్ అనిపించుకున్నాడు. మరి మన హన్మకొండ షాజహాన్ ప్రేమ సమాధి ఎట్లున్నదో చూద్దాం పాండ్రి మనం కూడా. చూసిండ్రా, కింద పువ్వు మీద లవ్వు, ఆ లవ్వు గుర్తున్నాడమో మనసుకు నచ్చిన ఆమె ఫోటో. ఇట్లా ఎంతో ఇష్టమై కట్టుకున్న ఆమెకు ఇంత అందమైన ప్రేమ సమాధి కట్టి షాజహాన్ స్టోరీని యాద్ చేసిండి ఈ అన్న పేరు శివరాజ్. హన్మకొండ జిల్లా ఐనవోలు మండల్ వనమాల కనపర్తి ఊరు అన్నది. 2018లో లగ్గమైందట. 2 పిల్లలు కూడా అన్నకి. సంతోషంగా సాగుతున్న వీళ్ళ సంసారంలోకి విషజ్వరం అనే భూతం ఎంటర్ అయ్యేసరికి ఆ జ్వరంతోని బాధపడుకుంటూ పాపం అన్నోళ్ళ భార్య జీవిడుస్తూ మస్తు బాధపడ్డాడు. భార్య జ్ఞాపకాలు మనసులోనే కాదు కండ్ల ముందు కూడా కనబడాలని చెప్పి ఇగో ఇట్లా ఈ రేంజ్లా 8 అడుగుల ప్రేమ సమాధి కట్టిండు. భార్య బర్త్డే అని ఇట్లా అన్నదానాలు కూడా చేసిండు. కానీ నిజంగా గ్రేట్లే అన్న. మరి కాదా, కొందరు భార్యను షీటికి మాటికి వేధిస్తుంటారు. అట్లాంటిది కట్టుకున్నామే దూరమైన ఈ అన్న ఎంత ఇష్టపడుతున్నాడు చూడండి. ఇది కదా ప్రేమ అంటే. మొన్నటిదాకా బీహార్లా దాదాపు 10-15 రోజులు రోజుకొకటి లెక్క పెట్టినట్టే టపా టపామని కూలిపోయినాయి బ్రిడ్జిలు. ఏ జిల్లాల ఏ మూలన ఏ బ్రిడ్జి కూలుతుందోనని జనాలు మస్తు అంటే మస్తు భయపడ్డారు. బ్రిడ్జిలు ఎక్కాలంటేనే బెదిరిపోయినరు. దానికి తగ్గట్టు కొన్ని దిక్కుల వర్షాలు కూడా గట్టిగా పడ్డాయి కదా. అయితే ఆ బీహార్ల బ్రిడ్జిలు కూలిన ముచ్చట్లు కండ్ల ముంగట్నే కనపడుతుంటేనే ఇగో ఇప్పుడు ఈడ చూడుండ్రి ఓ బ్రిడ్జి ఎట్లా కూలిందో. అబ్బర బిడ్డ, కూలనే కూలింది పో. ఒక్కటంటే ఒక్కటే సెకండ్ కండ్లు మూసి తెరిచేంతల్నే కొలాప్స్. ఆడికెళ్ళి షురూ చేస్తే ఈడిదాకా నడిమిట్లా నడ్డిరగొట్టినట్టే తుణుకలు అయ్యింది. ఓ పిలగా ఆగాగు, అటు ఓకు, చెప్పేది నీకే. పరాస్కమైతున్నదా? మళ్ళట్లనే అక్కడక్కడనే తిరుగుతాడు. ఏమున్నాయి అక్కడ? బెల్లంగడ్డలున్నాయా? పుసుక్కున కాలు జారినా అంటే నీళ్ళలో పడితే ఎక్కడ తేలుతావో నీకే తెలవది. గుజరాత్ రాష్ట్రంలో కూలింది ఈ బ్రిడ్జి. కొద్ది రోజులకెళ్ళి అక్కడ భారీ వానలు కురిసి వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లుతుండేసరికి ఎక్కడ చూసినా నీళ్లే కనపడుతున్నాయి. మరిది ఎప్పుడు కట్టిన బ్రిడ్జో గాని జనాలు చూస్తుంటేనే కూలిపోయింది. అదృష్టం ఏందంటే ఇది కూలేటప్పుడు దీని మీద ఎవ్వరు లేకుండేసరికి అందరికందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాని మీరైతే పాత బ్రిడ్జిల దగ్గర ప్రయాణం చేసేటప్పుడు పైలం ఏమంటున్నావు? సరేనా? బ్రిడ్జి మాత్రం పేక మెడ లెక్కనే కూలింది పో. నల్గొండ జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేల ముచ్చటే అలగుంటదుల్లా. తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలేమో సందు దొరికితే పొలం దగ్గర వాళ్తాడు, పొలం పనులు చేస్తాడు, ఎద్దులతోనే నాగలి గట్టి దుక్కి దున్నుతాడు. ఇక పొలం కరిగట్టు చేస్తే నారు వంచేసి నాటేస్తాడు. మళ్ళా ఆ పని అయిపోగొట్టుకొని వ్యవసాయ మార్కెట్ల బస్తాలు మోస్తాడు, రైతులతోని నవ్వుకుంటా మాట్లాడుతాడు. ఈ మధ్య చాలా విచిత్రాలు చేసిండు కదా. ఇక ఆ ఎమ్మెల్యే ముచ్చట అటుంచితే ఈ ఎమ్మెల్యే గారు చూడుండ్రి ఇంకేం చేసిండో.
రైట్, చెర్ల గాలం వేసిండు, అటు ఇటు గాలం కదుపుతున్నాడు, ఇంట్రెస్టింగ్ గా గాలంకెళ్ళే చూస్తున్నాడు. చేప పడుతుందా, ఇలా కూర పులుసు మందం ఏమన్నా దొరుకుతుందా అని ఆలోచన చేస్తుంటేనే గాలం కదిలింది. తీయండి సారు తీయండి, చేప పడ్డట్టున్నదే. అయ్యో చేప పడలేదు, ఎర్రను చేప కొరికి పోయినట్టున్నా సార్. మళ్ళీసారి అయ్యిర్రి. ఇంతకు సార్ ఎవరో గుర్తుపట్టినరా? ఎస్, నకిరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సారే. నియోజకవర్గంలో తిరుక్కుండా పోతుంటే పెద్ద చెరువు దగ్గర కొందరు అన్నలు గాలంతోని కనబడ్డరాట. అంతే, చిన్నప్పటి రోజులు యాదికి తెచ్చుకొని గాలం వేసి చేపల వేట చేసిండు. పోయేటప్పుడు కిలో చేపలు పట్టుకొని పోయిండాట. కానీ ఏమో అనుకున్నాం, సారుకు రాజకీయాలే కాదు, చేపలు పట్టుడు కూడా మంచిగానే వచ్చినట్టున్నది. మరి ఇంత కకృతిగా తయారయ్యారేమిరా సామి? 100, 150 ఇస్తే అయిపోయేదానికి ఇట్లా చేయి జాసేసి మీడియాకు దొరికిపోవాలనా? యూపీ పోలీసులు మరీ ఇంతగా దిగజారిపోయారేంద్రా బాబు. మొన్న మధ్య ఓ ఎస్ఐ కేసు రిజిస్టర్ చేయాలంటే 5 కిలోల బంగాళాదుంపలు పట్రా అన్నాడు. ఇప్పుడు ఈయనేమో ఇంకేదో అంటున్నాడు. యూపీ పోలీసులు బాగా చీప్గా తయారైన రబ్బా. కంప్లైంట్ చేయడానికి వెళ్తే అది పట్టుకరా ఇది పట్టుకరా అని సతాయిస్తున్నారు. ఆ మధ్య 5 కిలోల ఆలుగడ్డలు తెస్తేనే కేసు సంగతి చూస్తా అని డిమాండ్ చేసిన ఓ ఎస్ఐ దొరికిపోయిండు. ఇప్పుడు ఒక పోలీస్ అయినా ఏకంగా జిలేబీ దెమ్మని హుకుం చేసిండు. అరే మీ కోరికలు ఏమన్నా ఉంటే ఇంట్లో తీర్చుకోవాలి కానీ జనం మీద పడితే ఇట్లా అన్నట్టు. నా మొబైల్ ఫోన్ పోయింది సార్, కంప్లైంట్ రాసుకొని దాన్ని వెతికి పెట్టండి అని బహదూర్పుర పోలీస్ స్టేషన్కు పోయిన ఒక కుర్రాన్ని ఫోన్ సంగతి తర్వాత చూద్దాం కానీ వేడివేడి జిలేబీలు కిలో తీసుకురాపో అని ఎస్ఐ హుకుం జారీ చేసిండట. పాపం కుర్రాడు పరుగున వెళ్ళి వేడివేడి జిలేబీ తెచ్చి ఇచ్చిండు. అప్పుడు కానీ కంప్లైంట్ నమోదు చేసుకోలేదట. ముందైతే జిలేబీ తిన్నారు, మరిగా ఫోన్ ఎప్పటికి వెతికి తెస్తారో చూడాలి. మీ కోరికలన్నీ జనాల మీద పడి తీసుకోకపోతే జీతంలోంచి 10 రూపాయలు తీసుకోవచ్చు కదా అని ప్రజలు తిట్టిపోస్తున్నారు. మాకి తిట్లు రొటీను, మాకు అవి వినిపించవు అని లైట్ తీసుకుంటున్న పోలీసులు తమ స్టైల్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇట్లా ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.